కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ మండల 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంయుక్త విచారణ చేపట్టారు. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా అప్పటి సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఈఎన్ వెంకటేష్ నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పేర్కొంటూ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుర్తించిన పనులు రికవరీకి సూచించిన మొత్తం: రామారెడ్డి ఇంటి నుంచి వికాస్ ఇంటి వరకు సైడ్ డ్రైన్ నిర్మాణం ₹62,089. బెస్త నర్సింలు ఇంటి నుంచి మెయిన్ రోడ్డు వరకు సైడ్ డ్రైన్ ₹80,858. కుమ్మరి మురళి ఇంటి నుంచి వెంకట్ ఇంటి వరకు సైడ్ డ్రైన్ ₹1,62,089. మొత్తం రికవరీ మొత్తం ₹4,05,036. నోటీసులో పేర్కొన్న ప్రకారం 2 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు, వేతన కోత లేదా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఫరీద్పేట్ గ్రామంలో పాల్వంచ మండల్ కామారెడ్డి జిల్లా తెలంగాణ ఈరోజు బాడీ మీటింగ్ జరిగింది. దీనికి సర్పంచ్ గారు గతంలో చేసిన అక్రమాలు చూడండి. 4 లక్షలు బిల్లులు పనులు చేయకుండానే బిల్లులు లాబట్టడం జరిగింది. ఇది కలెక్టర్ ద్వారా కూడా నివేదిక వచ్చింది, దుర్వినియోగం చేసింది అనేది. మళ్ళీ అలాగే గ్రామ పంచాయతీలోని ఈ కొత్తగా ఎన్నికైన మేము వార్డు మెంబర్లము ఒక 5గురి తీర్మానాలు లేకుండానే బిల్లులు లాబట్టడం జరిగింది. బిల్లులు లాబట్టి తీర్మానాలు లేకుండా ఎందుకు లాబట్టిరంటే మీరు కూడా ఉన్నారని 2 బుక్కులు మెయింటైన్ చేసిర్రా మరి ఎట్లనో తెలియదు. మా తీర్మానాలు లేవు, మా సంతకాలు లేకుండానే తీర్మానాలు చేసి 11 లక్షల రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. దాని వివరణ ఎక్కడెక్కడ చేసినామని అంటే ఒక లైట్ల విషయంలో, శానిటైజర్ విషయంలో కూడా మేము అడిగాము. ప్రశ్నలు అడిగితే దానికి సరైన సమాధానం లేకుండా అది కూడా కలెక్టర్ ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి సరైన ఎంక్వైరీ ఇప్పుడు జరగకుండానే మళ్ళీ ఇప్పుడు ఈరోజు బాడీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో 11 లక్షలు గ్రామ అకౌంట్లో ఉన్న డబ్బులను మళ్ళీ విత్డ్రా చేయడానికి మళ్ళా పాల్పడ్డాడు ఇప్పుడు. అయితే దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. ఏ విషయం ఉన్నా కానీ ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. నిజాలు బయటపడ్డా మన అనుచరులు అవి పాత టైంలో చేశారు, అవి ఇప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు కొత్తగా ఏదైనా దుర్వినియోగం చేస్తే దాని గురించి మాట్లాడదాము అనే విధంగా మాట్లాడుతున్నారు తన అనుచరులు. ఇది ఏదేమైనా కానీ ప్రజాధనాన్ని నిలువున దోపిడీ చేసిన సర్పంచ్ని వెంటనే సస్పెండ్ కాదు, ఈ చెక్ పవరే రద్దు చేయాలని, లేకపోతే మాకు ఉప ఎన్నికలు పెట్టి మాకు కొత్తగా సర్పంచ్ని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కూడా మాకు తోడ్పడాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మేము వచ్చి నుంచి 6 నెలల్లోనే ఇంత దోపిడీ ఉంటే గతంలో వైఎస్ఆర్పీపీ ఉండి కూడా ఎన్ని అక్రమాలు చేసిండో, ఎన్ని దోపిడీలు చేసిండో, అలా ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిండో ఈ ప్రజలు నిలువున దోపిడీ చేసే ఇటువంటి నాయకులను వెంటనే ఈ అధికారులు కూడా కొందరు ఇతనికి ఒత్తాసు పలికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అధికారులను కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మేము వినియోగించుకుంటున్నాం. ఇలాంటి దోపిడీ చేసే నాయకులు మా ఊరికి వద్దంటే వద్దు అని మేము 5గురం వార్డు మెంబర్లను పక్కన పెట్టి మిగతా వార్డు మెంబర్లు ఆ సర్పంచ్కి ఒత్తాసు పలికి ఇటువంటి విషయాలు కూడా ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనా కానీ గ్రామాభివృద్ధి కావాలంటే అందరూ కలిసికట్టు పనిచేయాలి. కానీ ఇట్లా విభేదాలు చేసి ప్రజలను ఆగం చేస్తూ ఇలాంటి పాల్పడ్డ ఈ సర్పంచ్కి మేము ప్రభుత్వము సరైన గుణపాఠం చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఓకే. మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, నా పేరు దీపక్. నేను గత 2019 నుంచి 2024 వరకు మా అమ్మ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తే దాని పూర్తి బాధ్యతగా నేను ఉండి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మా అమ్మ ఇల్లిటరేట్ అయితే ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నటువంటి పూర్తి అనుభవం నాలో ఉంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ కొనసాగుతున్నటువంటి జీడిపల్లి నరసింహారెడ్డి గారు ఆ టైంలో వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, ఇన్ఛార్జ్ ఎంపీపీగా చేసి అతడు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పూర్తి ఆధారాలు కలెక్టర్ గారు సోమవారం నాడు ఒక జాయింట్ కమిటీ వేసి దాని ద్వారా పూర్తిగా
ఎంక్వైరీ చేసి ఒక చట్టపరంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆధారాలతో సహా డ్రైన్లో ఒక 1,62,000 రూపాయల చెక్ ఒకటి, 80,000 రూపాయల చెక్ ఒకటి, 1,62,000 రూపాయల చెక్ ఒకటి, మొత్తం 4,05,000 రూపాయలకు తగ్గటువంటి ఒక ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలోకి ఎంపీపీ ఫండ్ ఫరీద్పేట్కు రానియకుండా ఎంపీటీసీ నిధుల ద్వారా ఫరీద్పేట్కు వచ్చేటటువంటి నిధులు సొంతంగా జీడిపల్లి లత అని చెప్పేసి తన భార్య అయినటువంటి బినామీగా ఉన్నటువంటి వ్యక్తికి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలతో సహా బయటపడ్డది. ఇటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ సర్పంచ్గా కొనసాగుతూ ఇవాళ మళ్ళీ బాడీ మీటింగ్ పెట్టుకొని ఇవాళ మళ్ళీ మేము శానిటేషన్ చేపిస్తాం, ఇవాళ మేము మళ్ళీ ఇంకా లైట్లు వేపిస్తాం, లేకపోతే డీజిల్ ఓపించేసి పరిస్థితి ప్రజలకు ఇది వద్దు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కరూ ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ అటువంటి యొక్క అవినీతి సర్పంచ్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి అందరూ గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మేము ఒక కాంగ్రెస్లో ఉన్నామని చెప్పేసి ఒక సర్పంచ్ని అప్పుడు ఆ సందర్భంలో నువ్వు సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ప్రజలు చూసారు. ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా రాధాలతో బయటపడడానికి నీకు ముఖం ఎట్లున్నది? ఏ ముఖంతో ఇలా నువ్వు మళ్ళా దోసుకుందామని చెప్పేసి బాడీ మీటింగ్ పెట్టడానికి వచ్చినామని చెప్పేసి వార్డు మెంబర్లు ప్రశ్నిస్తున్నారు, గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలను ఊరుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ గవర్నమెంట్ కావచ్చు, ఇలా ప్రజాప్రతినిధులు అధికారులు కావచ్చు, దీన్ని ఎక్కడ కూడా నారాయణ లోగో మంచిగా పట్టుకో కదా, ఇట్లా పట్టుకుంటే బరువు అవుతుందా? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము అడుగుతున్నప్పుడు ఇలాంటిది ఒకటి జరిగింది అని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తీసుకొచ్చి ఇది అడుగుతున్న రోజు పర్తిపేట గ్రామ ప్రజలు సర్పంచ్ ఏంది నెగలు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళ కొంతమందిని ఉప్పులాగా రెడీ చేసి మేము ఇక్కడికి వచ్చేసరికి మా మీదకి కోరిక తయారు చేసిండు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నరసింహారెడ్డిని ఏం అడుగుతున్నావు, ఆయన పెద్దోడు, ఆయన ఎట్లా అడుగుతావు, నువ్వు ఏం చేసిండు అని అడిగాడు. ఈరోజు చూపిస్తున్నాము, ఈరోజు కలెక్టర్ నుంచి వచ్చింది చూపిస్తున్నాము. 4 లక్షల చిల్లర రికవరీ అంటే తప్పు చేసినట్టే కదా నరసింహారెడ్డి. ఈ తప్పు చేసిన దానికి సమాధానం నరసింహారెడ్డి ఖచ్చితంగా చెప్పాలా. గౌరవనీయులైన షబ్బీర్ గారికి కూడా మేము వేడుకుంటున్నాం ఇతని పైన తొందరగా చర్య తీసుకోవాలని. ఇతన్ని ఈ సర్పంచ్గా కొనసాగిస్తే కనుక ఫర్దిపేటలో ప్రజలకు వచ్చే రూపాయి కూడా ప్రజల దాకా రానివ్వరు. ఆయన భార్య ఖాతాలో ఆయన ఖాతాలనే పడిపోతాయి. కాబట్టి కొంచెం చర్య తీసుకోవాలి. సెక్రటరీ మేడం సర్పంచ్ గారు కలిసి కూడా మేము ప్రతి మీటింగ్ అటెండ్ అయినాం. ఏ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకుండా లేము. కానీ మా సిగ్నేచర్సే లేవు. ఆ 7 వార్డు మెంబర్లతో సర్పంచ్తో సిగ్నేచర్స్ ఉన్నాయి, కానీ 2 రిజిస్టర్లు రిజిస్టర్ అలా ఎంపీడీ ఆఫీస్కి అది పోవట్లేదు. అది మేము రాలేమన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారు. కానీ మేము ప్రతి మీటింగ్ అటెండ్ అయినాం. ప్రతి మీటింగ్ అటెండ్ అయిన ఫోటో కూడా ఉంది. కానీ మేము మీటింగ్ అటెండ్ కాలేమని చెప్పేసి ఇంకో రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో మా సంతకాలు లేకుండా వాళ్ళ 7 సంతకాలతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు పెట్టుకొని అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మిగతా అమౌంట్ తీయడానికి లేదు. 11 లక్షలు రికవరీ నడుస్తుంది. ఆ లెక్క తేలిన తర్వాతనే ఈ అమౌంట్ తీయడానికి ఉంటుందని చెప్పేసి మేము బాడీ మీటింగ్ ప్రధాన డిమాండ్ అంటే దీనికి సర్పంచ్ ఉండడం వీలు కాదు. ఎందుకంటే ఇలాంటి చర్యలన్నీ చేసుకుంటూ ఉంటే ఇలా పర్తిపేట ఎక్కడ బాగుపడుతుంది? ఆయన ఖాతాలో ఆయన భార్య ఖాతాలో అమౌంట్ పడితే మరి ప్రజలందరూ ఎటు పోతుంది? ఒకటే కాదు, 11 లక్షలు డ్రా చేశారండి. 11 లక్షలు డ్రా చేసిన అమౌంట్ కూడా మన గ్రామ పంచాయతీ నుండి ఎంక్వైరీ నడుస్తుంది. 15 ఫైనాన్స్ అమౌంట్ ఆయన 3 లక్షల చిల్లర బల్బులు లెక్క చూపిస్తున్నాడు సార్. పర్తిపేటలో అంతకుముందే ప్రతి ఒక్క కంబానికి ప్రతి ఒక్క లైట్ ఉంది. హైమేక్ లైట్స్ పెట్టినా అంటున్నాడు, కానీ ఆయన రాకముందే ప్రతి హైమేక్ లైట్స్ ఉన్నాయి. మళ్ళీ వేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఇప్పుడు అమౌంట్ తీయడానికి ఏం లేదని చెప్పి బయటకు వచ్చినాం. ఎందుకంటే దీని మీద ప్లస్ మేము పెట్టిన 11 లక్షల మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి అదే సార్ చెప్తున్నాను కదా, ఇప్పుడు అధికారులకు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు 2 రిజిస్టర్లు మెయింటైన్ చేసినంటే మామూలు విషయం కాదు కదా సార్. మేము ప్రతి మీటింగ్ మేము అటెండ్ అయినట్టుగా రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టే బయటకు వెళ్ళాం. కానీ ఈ రోజు చూస్తే అది రిజిస్టర్లో సంతకాలు లేవని ఒక ఎంపీడీ ఇక్కడికి వచ్చినాడు. మీ 5 సిగ్నేచర్స్ ఎందుకు పెట్టట్లేరని అడిగితేనే అప్పుడు మా సిగ్నేచర్స్ లేవని మాకు అర్థమైంది. ఏంటి మేడం అంటే ఆమె సైలెంట్గా ఉంటుంది, నీళ్ళు మిగుతుంది అంటే అక్కడ తప్పు చేసినట్టే కదా సార్. మమ్మల్ని జరపాలని చూస్తుంది సెక్రటరీ మేడం అండ్ సర్పంచ్ గారితో కలిసి. సర్పంచ్ వద్దు, సర్పంచ్ వద్దు, సర్పంచ్ వద్దు, సర్పంచ్ డౌన్ డౌన్, సర్పంచ్ డౌన్ డౌన్. దూరం ఉండేది
సర్పంచ్ని వెంటనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సర్పంచ్ని వెంటనే దొంగ సర్పంచ్ దొంగ వెంటనే